అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మామిడి తోటలపై అధిక ఎండల ప్రభావం, కాపాడుకునే మార్గాలు, సముద్ర తీరపు పంట భూముల్లో ఉరక చౌడు సమస్యలు, పునరుద్ధరణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మనం సాగు చేసే భూములు పంటలకు ఎంత అనుకూలంగా ఉంటే దిగుబడులు అంత బాగుంటాయి. నేలలో ఉండే సహజ పోషకాలు లేదా మనం అందించే సేంద్రియ లేదా రసాయన ఎరువులు మొక్కకు చేరాలంటే ముందుగా ఆ నేల యొక్క భౌతిక రసాయన లక్షణాలు బాగుండాలి. అయితే సముద్ర తీరపు ప్రాంతపు నేలల్లో రైతులు కొన్ని ప్రత్యేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఉరక సమస్యలు, చౌడు సమస్యల వల్ల ఇక్కడి సాగు రైతుకు కత్తి మీద సాములా ఉంటుంది. ఈ భూముల్లో వేసవి కాలంలో తప్పనిసరిగా పునరుద్ధరణ చర్యలు చేపట్టాలంటూ తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్టేరు వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్. మనకి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే శివారు ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ శివారు ప్రాంతంలో సముద్రం నీరు దగ్గరగా ఉండటం వల్ల దానివల్ల పక్కనున్న సముద్ర తీర ప్రాంతం ఉన్న నేలల్లో మనకేంటంటే ఎక్కువగా చౌడు సమస్య, ఉరక సమస్య ఎక్కువగా ఉంటాయన్నమాట. కాలువ ద్వారా నీరు పెట్టే ప్రదేశంలో మనకి ఎక్కువగా ఉరక సమస్య ఉంటుంది. ఉరక సమస్య అంటే ఏంటంటే మనకి భూమి లోపల నీరు లోతు మనం 1 మీటర్ కంటే తక్కువగానే ఉంటుంది. మన ప్రదేశాల్లో చాలా నేలన్నీ కూడా ఉరక సమస్య అనేది ఉంటుంది. సో ఈ ఉరక సమస్య అనేది ఎక్కువ నీరు పెట్టేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది అనే ఆశతో రైతులు ఎక్కువ నీరు పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి మొక్క దుబ్బు చేయదు, వేర్లు సరిగ్గా పెరగవు. దానివల్ల మనకి తెలియకుండానే దిగుబడులు తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే రైతులు ఎక్కువగా నీరు పెట్టుకోకుండా తగిన మోతాదులో నీటి యాజమాన్యం చేసినట్లయితే పంట వేరు కూడా బాగా పెరిగి దుబ్బు చేసి అధిక దిగుబడులు సాధించడానికి కుదురుతుందండి. ఇక చౌడు సమస్య విషయానికి వస్తే అండి 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి పాల చౌడు, ఇంకొకటి ఏంటంటే కారు చౌడు. ఈ పాల చౌడు విషయానికి వస్తే దీంట్లో ఏంటంటే ప్రధానంగా మనకి నేల యొక్క లవణ గాఢత ఈసీ అంటాం కదండి, ఈసీఈ వాల్యూస్ 4 కంటే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ లవణ గాఢత ఎక్కువగా ఉన్న నేలల్లో ఏంటంటే ఈ ఎండాకాలంలో నేలపైన తెల్లగా చౌడు పేరుకుపోతుంది అన్నమాట. సో అలాంటి నేల మనం ఈజీగానే గుర్తించవచ్చు. సో అలాంటి నేలలు ఏంటంటే మనకి నీరు పెట్టడం వల్లన్నా రావచ్చు, లేకపోతే శివారు ప్రాంతం కావటం వల్లన్నా కావచ్చు, లేకపోతే నేల లోపల మట్టి లోపల కూడా లవణాలు ఉండటం వల్ల అవి నేల పైకి వచ్చి అలా పొర కింద ఏర్పడటం వల్ల మనకి ఈ పాలచౌడు నేలలు ఏర్పడతాయండి. సో ఈ పాలచౌడు నేల యాజమాన్య విషయానికి వస్తే దీనికి ఏంటంటే మనకి లీచింగ్ ప్రక్రియ అనే చేస్తామండి. ఈ నేలల్ని మన ఎండాకాలం తర్వాత మనము పై పొరని పారతో చెక్కేసేసి మనము బయట పొలం నుంచి బయటకు తీసేయాలి. ఇలా చేయటం వల్ల కొద్దిగా లవణాలను మనం తీయటానికి కుదురుతుంది. అంతేకాకుండా మనకి తర్వాత వర్షాలు పడిన తర్వాత మంచి నీరు అందుబాటులో ఉన్నప్పుడు ఆ నీరుని మనము పొలంలో నిలకట్టుకుని మనం దమ్ము చేసుకుని 2 నుంచి 3 రోజుల తర్వాత మురుగుబోతుల ద్వారా బయటికి వదిలేసినట్లయితే మనకి లవణాలు తగ్గుతాయి అన్నమాట.
ఇది ఎంత మోతాదులో తగ్గుతాయి అని అంటే, ఒక అడుగు నీరు ఒక పొలంలో పెట్టినట్లయితే దానికి ముందు ఉన్న ఈసీ సగానికి తగ్గుతుంది. అంటే మనకి నేలలో ఒక ఈసీ 20 డెసిసీమెన్స్ పర్ మీటర్ ఉందనుకోండి, దానికి ఒక అడుగు నీరు పెట్టినట్లయితే దాని యొక్క ఈసీ 20 నుంచి 10కి తగ్గుతుంది. అలా ఇంకొకసారి లీచింగ్ ప్రక్రియ చేయటం వల్ల ఆ 10 ఉన్నది ఇంకొక సగానికి 5 తగ్గుతుంది. ఇలా చూసుకుని ఆ ఈసీ 4 కంటే తక్కువ వచ్చేటట్టుగా చూసుకుని అలా పలుమార్లు లీచింగ్ ప్రక్రియ చేయటం ద్వారా నేలలో ఉన్న లవణాలని బయటికి పారదోలవచ్చు అన్నమాట. అంతేకాకుండా ఏంటంటే ఈ నేలలో ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే దీంట్లో క్లోరైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎక్కువగా వాడకూడదు. దాని బదులుగా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ వాడుకోవచ్చు. ఇక నత్రజని భాస్వరం ఎరువులు మామూలుగానే వేసుకోవచ్చు. పాలచౌడు నేలలో జిప్సం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. అలా వాడినట్లయితే చౌడు తగ్గేది బదులుగా పెరిగిపోతుంది. బట్ కానీ ఈ నేలలో పండించేటప్పుడు చౌడును తట్టుకునే రకాలు పంటలు కానీ వాటి రకాలను కానీ ఎంచుకుని చేసుకున్నట్లయితే మనకి ఈ చౌడు నుంచి ఈజీగానే విముక్తి పొందొచ్చు. ఇలా కాకుండా ఇంకొక ఉన్న సమస్య ఏంటంటే కారు చౌడు సమస్య. ఇది ఎలా ఉంటుంది అంటే మన నేల నల్లగానే ఉంటుంది. ఈ నేలలో ఏంటంటే ఎండాకాలం ఎండుతున్నప్పుడు పై పొర ఎండిపోయినట్టు కనిపిస్తుంది. ఈ నేలలో సేంద్రీయ పదార్థం కరిగిపోవటం వల్ల పైకి సన్నని పొర మాదిరిగా భూమిపైన ఏర్పడుతుందండి. అలా ఉండటం వల్ల నేల యొక్క భౌతిక స్థితి మొత్తం దెబ్బతింటుంది. ఇలాంటి నేలలు ఎండినప్పుడు ఏమవుతాయంటే చాలా గట్టిగా మారిపోతాయి. సో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు దాని యొక్క నేలను టెస్ట్ చేసుకుని దానికి కారు సమస్య ఉందా లేదా నిర్ధారించుకోవాలి. కారు సమస్య ఉన్నప్పుడైతే మనము నేలలో మనకి జిప్సం వేసుకోవాలండి. అది కూడా ఎప్పుడు వాడాలి అంటే చాలామంది రైతులు తెలియక పంట నాటిన తర్వాత కూడా జిప్సం పైపాటిగా వేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు. మనం జిప్సం వెయ్యాలి అంటే తప్పనిసరిగా ఎండాకాలంలో మొత్తం పొలాన్ని బాగా దున్నిన తర్వాత పరీక్షా ఫలితాల ఆధారంగా నిర్ధారించుకుని మనం దాని మోతాదులోనే జిప్సం వేసుకోవాలి. జిప్సం నీటిలో చాలా తక్కువగా కరుగుతుంది కాబట్టి ఆ నేల మొత్తంగా జిప్సాన్ని మట్టితో కలిపి 10 నుంచి 15 సెంటీమీటర్ల నీరు నిలకట్టి మనము 2 రోజుల తర్వాత ఆ తేలిన నీటిని బయటికి మురుగుబోదుల ద్వారా బయటికి తీసేయాలన్నమాట. ఇలా ఎన్నిసార్లు చేస్తే వేసిన జిప్సం యొక్క ఫలితం అంత బాగా ఉంటుంది. ఇక ఎరువుల విషయానికి వస్తే ఈ కారుచౌడు విషయంలో అన్ని ఎరువుల్ని వేసుకోవచ్చు. కానీ ఏంటంటే కారుచౌడు నేలలో భూమి యొక్క pH ఉద్యాన సూచిక కూడా ఒకసారి 8.5 కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి దానిలో మనకి జింకు లోపం అనేది సాధారణంగా కనిపిస్తుంది. అందుకనే సూచించిన మోతాదు ఎరువు కంటే ఒక 20% ఎక్కువగా వేసుకుని అది జింకు లోపం కూడా రాకుండా జింకు ఎరువులను తప్పనిసరిగా వాడుకున్నట్లయితే మంచి దిగుబడులు రావచ్చు. ఇక ఏంటంటే మిగిలినది ఇంకొక రకం ఏంటంటే కారు సమస్య, పాల సమస్య రెండు కలిపి ఉన్న నేలలు ఉంటాయి. ఇలాంటి భూముల యాజమాన్యానికి వస్తే ఫస్ట్ పాల సమస్యను తొలగించి అంటే మనము లీచింగ్ ప్రక్రియ ద్వారా లవణాలను తీసేసి ఆ తర్వాత జిప్సం వేసుకుని మనం ఇందాక చెప్పినట్టు కారుచౌడులకి చేసిన యాజమాన్యం చేసినట్లయితే అప్పుడు ఈ నేలల్ని మనము తిరిగి పునరుద్ధరించుకోవచ్చు. సో ఈ సమస్యాత్మక భూములు ఉన్నప్పుడు ఆ సమస్యని తట్టుకునే రకాల పంటలను కానీ వాటి వంగడాలను కానీ ఎంపిక చేసుకుని వాటిని సమగ్రంగా యాజమాన్యం చేసుకుంటం ద్వారా మనము ఈ సమస్యాత్మక భూములలో కూడా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడానికి వీలుంటుంది. అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు ఇటు మనుషులకే కాదు అటు చెట్టు చేమలకు కూడా కష్టాలను తెచ్చిపెడతాయి. అన్ని రకాల పండ్ల తోటలపైన, ముఖ్యంగా ఎండాకాలంలో కాసే మామిడిపైన ఈ అధిక వేడి ప్రభావం ఉంటుంది. ఈ ఏడాది ముందుగానే వచ్చిన అధిక ఎండలు, వేడి గాల్పులు మామిడి పూత కాపుపై ప్రభావం చూపగా ఈ వారంలో పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాలులకు బాగా పెరిగిన కాయలు సైతం రాలిపోతున్నాయంటూ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతులు వాపోతున్నారు. గత 8 సంవత్సరాలుగా మేము ఈ మామిడి తోట సాగు చేస్తున్నాము. 2-3 సంవత్సరాలు చాలా మంచి దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం మాత్రం కొంచెం వాతావరణం అనుకూలించక బాగా ఎండలు ఎక్కువైపోయాయి. వాతావరణం కూడా అనుకూలించలేదు. దానివల్ల కొంచెం కాపు చాలా తక్కువ వచ్చింది. 2 సంవత్సరాలు కాపు అది బాగుందండి. ఈ సంవత్సరం విపరీతమైన పూత వచ్చింది. ఆ పూత చూసి రైతులు, మామిడి తోట రైతులు అందరం కూడా మురిసిపోయినాం. కానీ ఆ పూత నిలవల. పోయినసారి కంటే సగం పంటే దక్కింది. కాయ సైజు వచ్చి తొడింకాడ నల్లబడి రాలిపోతుందండి. ఇంకా మాకు తెలిసోడు తెలియకోడి మందులు కొడుతున్నాం.
వేసవి ఎండల బారి నుంచి మామిడిని రక్షించుకోవాలంటే ఇప్పటికిప్పుడు చేపట్టే చర్యలే కాకుండా కాపు అనంతరం మనం చేపట్టే యాజమాన్య చర్యలు తరువాత ఏడాది కాపును నిర్దేశిస్తాయంటూ సూచనలు అందిస్తున్నారు వరంగల్ జిల్లా ఉద్యానవనాధికారి ఆర్ శ్రీనివాసరావు. ఈ సంవత్సరం చాలా వరకు మామిడి దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మామిడి సహజంగా పూత వచ్చేది ఇక్కడ డిసెంబర్ జనవరి నెలలో వస్తుంటుంది అన్ని చోట్ల కూడా. అయితే ఈ డిసెంబర్ జనవరి నెలలో ఈ సంవత్సరం అధిక ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల మామిడి పూత చాలా వరకు కూడా తక్కువగా వచ్చింది, తర్వాత లేటుగా వచ్చింది. ఈ వచ్చింది కూడా సెట్ కాకపోవడానికి కారణం ఏంటంటే పగల ఉష్ణోగ్రత అప్పుడు ఉండాల్సింది యాక్చువల్గా 30 డిగ్రీలు దాటకూడదు. పగల ఉష్ణోగ్రత 32 నుంచి దాదాపు 36 డిగ్రీలు 38 డిగ్రీలు కూడా రికార్డ్ అవ్వడం వల్ల, అదేవిధంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా చాలా ఎక్కువగా ఉండడం. మామిడి పూత మంచిగా సెట్ కావాలంటే 20 డిగ్రీల కంటే రాత్రిపూట టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండకూడదు. కానీ ఈసారి 24-25 డిగ్రీల వరకు కూడా రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం, పగల ఉష్ణోగ్రతల్లో కూడా ఈ తేడాలు ఎక్కువ ఉండటం వల్ల ఈ సంవత్సరం పూత అనేది కూడా చాలా తక్కువగా వచ్చింది. లేటుగా రావడం కూడా జరిగింది. ఆ వచ్చిన పూత కూడా నిలవలేదు చాలా వరకు. అయితే ఈ వచ్చిన పూత ఖాతా ఇది నిలుపుకోవడం కోసం రైతులు కూడా కొంత యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే కొంత పంటను దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా తోటలలో చూసినట్టయితే రైతులు ఈ విచ్చలవిడిగా కొంచెం పురుగు మందులు అనేది బాగా ఎక్కువగా కొట్టడం, కేవలం రసాయనిక ఎరువుల మీద ఆధారపడడం, ఈ చెట్లలో ఈ గొడుగు కొమ్మలు కానీ లేకపోతే మెయింటెనెన్స్ పరంగా చేయాల్సినవన్నీ కూడా సీజన్లో తగిన విధంగా చేయకపోవడం, ఈ జింక్ కానీ తర్వాత బొరాన్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంది. వాటికి సంబంధించినటువంటి ఏ విధమైన చర్యలు తీసుకోవడం వల్ల ఈ సైజు రాకపోవడం, కాయలు వచ్చినవి కూడా తొందరగా ఎదగకపోవడం, మార్కెట్కి రాకపోవడం, ఎక్కువసార్లు స్ప్రే చేయడం, ఆ తర్వాత తద్వారా మామిడి తోటలలో ఇవాళ గమనించాం చాలా తోటలలో పుల్లెరుపు అనేది బాగా ఎక్కువగా ఉండి ఈ తోటలు త్వరగా నాశనం అవుతున్నాయి. ఈ యాజమాన్య పద్ధతిలో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఈ మే జూన్ నెలలో రైతు తోటలలో ముఖ్యంగా చేసుకోవాల్సింది గొడుగు కొమ్మలు ఏదైతే ఉన్నాయో మధ్యలో ఉన్నటువంటి వాటిని, అడ్డదిడ్డంగా ఎదిగిన కొమ్మలను, చనిపోయిన వాటిని కూడా ఇవన్నీ తీసేసుకొని వెంటనే రైతు ఈ పశువుల ఎరువు కావచ్చు లేకపోతే గొర్రెల పెంట కావచ్చు ఏదో ఒకటి ఈ తోటల్లో సేంద్రియ ఎరువు అనేది ఖచ్చితంగా పడాలి. అలా పడకుండా కేవలం రసాయనిక ఎరువుల మీద ఆధారపడినంత వరకు ఆ చెట్లు సరైన దిగుబడి రాదు, కాయ సైజు కూడా పెరగడానికి అవకాశం ఉండదు. భూమిలో ఎక్కడైతే కొద్దిగా సున్నప్రాయ అలాంటివి ఉంటుందో జింకు లోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బోరాన్ లోపం కూడా అన్ని తోటలలో ఆల్మోస్ట్ గమనించడం జరిగింది. దీనివల్ల ఆకులు చిన్నగా ఉంటాయి, ఆకులు అనేది చెట్టు ఎక్కువగా రాదు. ఒకవేళ ఆకులు ఇవన్నీ కూడా ఉన్నా కానీ తర్వాత దశలో పూత వచ్చి లేటుగా రావడం, వచ్చిన పూత తొందరగా సెట్ కాకుండా ఎక్కువగా పూత వదిలిచేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి రైతాంగం అంతా కూడా జూన్ మొదటి వారంలోనే చెట్ల మీద ఖచ్చితంగా బోరాన్ అనేది తర్వాత ఈ జింక్ అనేది ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి. మామిడి తోటలకి పూత ముందు ఒకసారి, పూత వచ్చిన తర్వాత 1 లేదా 2 సార్లు అంతకంటే ఎక్కువ కొట్టాల్సిన అవసరం ఉండదు. అది కూడా రికమెండ్ చేసిన ఏదైతే ఉన్నాయో మేము సిఫార్సు చేసినవి మాత్రమే వాడండి. అవి కాకుండా వేరు ఏదో మార్కెట్లో దొరుకుతున్నాయని చెప్పేసి రకరకాలుగా వాడుకోవడం వల్ల చెట్లకి నష్టం జరుగుతుంది. మీరు పెట్టే పెట్టుబడి వల్ల రైతుకి పెట్టుబడి ఎక్కువైపోయి దిగుబడి అనేది మనం నికర ఆదాయం తగ్గుతుంది. కాబట్టి శాస్త్రవేత్తలను కానీ లేకపోతే ఉద్యాన అధికారులను ఎవరినైనా కనుక్కొని దానికి అనుగుణంగా మీరు చేసుకోవడం అనేది చాలా అవసరం. నూతన యాజమాన్య పద్ధతులు ఈ మధ్య కొత్తగా వచ్చింది ఫ్రూట్ బ్యాగింగ్ అని వచ్చింది. అంటే కాయలకి బ్యాగ్స్ పెడుతున్నారు చాలామంది రైతులు. చాలా ప్రాంతాలు ఎవరైతే ఎగుమతి చేస్తున్నారో వాళ్ళు దీని మీద ప్రస్తుతం కాన్సన్ట్రేట్ చేస్తున్నారు రైతులు. అయితే చాలామంది దీనివల్ల లాభం ఏంటి అనేది తెలియక ఇంకా పెట్టుకోవడం లేదు. అయితే అవకాశం ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాయలు కాసిన తర్వాత ఇప్పుడు ఈ దశలో చేయాల్సింది ఏంటంటే ప్రతి కాయకి ఒక బ్యాగ్ తొడుక్కుంటున్నారు. తొడుక్కోవడం వల్ల ఏమవుతుందంటే ఈ కాయ నాణ్యత అనేది చాలా వరకు పెరుగుతుంది. బ్యాగ్ చేసిన కాయకి బ్యాగ్ చేయని దానికి నాణ్యత అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ బయట ప్రాంతాలకు ఎగుమతి చేసే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బ్యాగింగ్ ఉన్న వాటి మీద ఇష్టపడుతున్నారు. ఎందుకంటే చాలా కాయ స్పష్టంగా ఉంటుంది, ఎటువంటి చీడపీడలు ఉండవు, దాని మీద మరకలు కూడా ఉండవు, కాయ రంగు కానీ నాణ్యత కానీ చాలా బాగుంటుంది. దీనికి ఒక కాయకి దాదాపు ఒక ₹2 వరకు రైతు ఖర్చు అవుతుంది. మార్కెట్లో ఉన్న రేటు ప్రకారంగా చూస్తే మామూలు దానికంటే కూడా టన్నుకి దాదాపు 10 నుంచి 15 వేల రూపాయలు ఎక్కువ పెట్టి రైతులు ట్రేడర్స్ వీటిని కొంటున్నారు. కాబట్టి రైతులు ఈ దిశగా కూడా కొద్దిగా ఆలోచించి మరీ పెద్ద చెట్లు ఎక్కువ హైట్ ఉన్న వాటికి సాధ్యం కాదు, కానీ తొలి దశలో ఉన్న తోటలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తక్కువ ఎత్తులో ఉన్నటువంటి ఖాతా ఎక్కడైతే ఉందో వాటిలలో ఈ బ్యాగులు కింద ఏర్పాటు చేసుకున్నట్టయితే రైతుకు ఆర్థికంగా ఎక్కువ లాభం రావడానికి అవకాశం ఉంటుంది. వేసవిలో ఉండే ఎండలు, వడగాల్పులు పండ్ల తోటలపై అధిక ప్రభావాన్ని చూపిస్తాయి. మండు వేసవిలో అందివచ్చి అందరం మెచ్చే మామిడి పండుకి ఎండ దెబ్బ ఉంటుంది. మామిడి తోటల్లో ఎండ నేరుగా పడ్డ కాయల్లో అంటే పడమర వైపు ఉన్న కాయల్లో ఎక్కువగా ఎండపొడ ఏర్పడుతుంది. ఎండపొడ సోకిన కాయల్లో తోలు పసుపు పచ్చకు మారి ఉంటుంది. లోన కండ గట్టిగా ఉంటుంది.
ఇలాంటి కాయలు మాగ వేసినప్పుడు సరిగా పండవు, చూడటానికి తినడానికి బాగుండవు. ఎండదెబ్బ నుంచి కాపును కాపాడుకునేందుకు కాయ చిన్నగా ఉన్నప్పుడే లీటర్ నీటికి 20 గ్రాముల బట్టీ సున్నం, 1/2 మిల్లీలీటరు జిగురు కలిపి కాయలపైన పిచికారీ చేయాలి. 1 నెల తరువాత మరోసారి సున్నపు ద్రావణాన్ని కాయలపై తెల్లని పొర ఏర్పడే విధంగా పిచికారీ చేయాలి. ఇలా ఒక పొరలా ఏర్పడే సున్నం వల్ల సూర్యకిరణాలు పరావర్తనం చెంది ఎండ తీక్ష్ణత తగ్గుతుంది. దీంతో కాయల నాణ్యత బాగుంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఒంగోలు ఆవు 3 కోడెదూడలకు జన్మనిచ్చింది. సాధారణంగా పాడి పశువుల్లో ఒక ఈతలో ఒక దూడ పుడుతుంది, లేదా అరుదుగా కవలలు పుడతాయి. అయితే ఈ ఆవుకు మాత్రం 3 దూడలు పుట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. 1,00,000 ఆవుల్లో ఒక ఆవుకు ఇలా 3 దూడలు పుట్టే అవకాశం ఉంటుందని పశు వైద్యులు చెబుతున్నారు. ఈ ఒంగోలు ఆవు రైతు తీసుకొచ్చి వెళ్ళలేకపోతుంది అని చెప్పారు. దాన్ని లోపల మనం చేయబెట్టి పరిశీలించినప్పుడు లోపల ఉన్నటువంటి శిశువు అస్తవ్యస్త పరిస్థితిలో ఉంది. జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో 2 కవల దూడలు ఉన్నాయని చెప్పి నిర్ధారించుకొని తల పూర్తిగా లోపలికి తిరిగి ఉంది. ఆ తల పూర్తిగా లోపలికి తిరిగి ఉండటం మూలంగా ఆ ఆవు దూడని బయటికి నెట్టివేయలేకపోయింది. దాంతో మనం లోపల చేయబెట్టి ఆ దూడ తల పొజిషన్ డిఫరెంట్గా ఉంటే ఆ పొజిషన్ని సరి చేసుకుని దాని స్థితిని సరి చేసుకుని ప్రసవం చేయటం జరిగింది. మొదటి దూడ వచ్చిన వెంటనే 5 నిమిషాలకి రెండో దూడ జన్మించడం కూడా జరిగింది. పుట్టిన 2 దూడల్ని సరి చేస్తూ కాలికి గిట్లవి గిల్లుతూ చేస్తూ ఉన్నప్పుడు మరో దూడ కనిపించింది. ఆ 3వ దూడను కూడా ఈజీగా తీసేయటం జరిగింది. సాధారణంగా కవలలు అనేవి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. సుమారుగా 1000 నుంచి 2000 ప్రసవాల్లో ఒకసారి మాత్రమే మనకి కవలలు ప్రసవించడం అనేది జరుగుతుంది. కానీ ఈ రకంగా 3 దూడలు ఒకేసారి డెలివరీ కావటం అనేది ఇది అరుదైన రికార్డు. దాదాపుగా సుమారుగా 1,00,000 ప్రసవాలు జరిగితే కానీ ఈ రకంగా 3 దూడలు జన్మించడం అనేది జరగదు. ఈ 3 దూడలు కోడి దూడలు అయినాయి. యాక్చువల్గా ఈ 3 దూడలు కనుక పెగదూడలు అయినట్టయితే రైతు చాలా సంతోషపడేవాడు. వెనకటి రోజుల్లో 70వ శతకంలో కానివ్వండి, 60వ సంవత్సరంలో కానివ్వండి, కోడిదూడలు పుడితే ఇంట్లో మగపిల్లాడు పుడితే కుటుంబ సభ్యులు ఎంత ఆనందపడతారో అంత ఆనందపడిపోయారు. కానీ ఈరోజు పరిస్థితి మారిపోయింది. ఒంగోలు కోడిదూడలకు ఏమాత్రం గిరాకీ లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఒంగోలు పెయ్యదూడలు పోషించాలనే ఉద్దేశంతో ఎక్కువ సరదా పడుతూ ఉన్నారు. ఏదేమైనా కానీ ఒకేసారి 3 కోడిదూడలు ప్రసవించడం రైతు సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఈ 3 కోడిదూడలు ఆరోగ్యంగా ఉన్నాయి. సాధారణంగా ఇట్లా జన్మించినప్పుడు 3వసారి ఆఖరిగా వచ్చే దూడ బలహీనంగా ఉంటుంది. కానీ ఇందులో మొదటి కోడిదూడ 17 కేజీలు, రెండో కోడిదూడ 15 కేజీలు, 3వ కోడిదూడ కూడా 15 కేజీలు బరువు ఉన్నాయి. ఇవి అంటే ముందు కాళ్ళలో కొద్దిగా తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. అదేంటంటే లోపల ఉన్నటువంటి స్పేస్ సరిపోకపోవటం మూలంగా కాళ్ళు కొద్దిగా వంకరలు వచ్చాయి. అవి సరైన పోషణ కనుక పోషించేటట్లయితే ఆ వంకరలు కూడా పోయి బాగా మంచి మేలైన కోడిలుగా పెరగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం తల్లి ఆవుకు గాని పుట్టిన దూడలకు గాని ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తకపోవడం విశేషమని, ఇది అత్యంత అరుదైన రికార్డని గన్నవరం పశు వైద్య కళాశాల ఆచార్యులు డాక్టర్ ముత్తారావు చెబుతున్నారు. ముందుగా రైతు సోదరుడు రాము గారికి అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయనకు సంబంధించిన ఆవు ఇవాళ రికార్డు సృష్టించింది. మామూలుగా సాధారణ పరిస్థితులు అయితే 1 దూడే పుడుతుంది సంవత్సరానికి. కానీ ఈ ఆవులో ఒకేసారి సుఖప్రసవం అంటే ఏ ఇబ్బంది లేకుండా 3 దూడలు పుట్టింది. అంతేకాకుండా ఒక్కోసారి తల్లికి కూడా చాలా ప్రాణానికి కూడా అపాయం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో. కానీ ఎలాంటి ప్రతికూల పరిస్థితులు కూడా అధిగమించి డాక్టర్ రాధాకృష్ణ గారు నార్మల్ డెలివరీ చేయించారంటే ఈ క్రెడిట్ అంతా ఆయనకే చెందుతుందన్నమాట. సాధారణంగా మామూలుగా ఒక ఋతుక్రమం కనుక మనం చూసినట్టయితే ఆవుల్లో కానీ గేదెల్లో కానీ మనుషుల్లో కానీ ఒక ఋతుక్రమము 21 days 21 రోజులు ఉంటుంది. ఈ 21 రోజుల సమయంలో అండాశయం నుంచి ఒక అండమే విడుదలవుతుంది మామూలుగా. ఈ అండం అండవాహిక వచ్చిన తర్వాత వీర్యకణాలతో ఫలదీకరణం చెంది అది పిండంగా రూపాంతరం చెంది దూడగా డెవలప్ ఉంది 9 నెలల కాలంలో. సో గర్భాశయంలో ఒక దూడ పెరగడానికి మాత్రమే స్పేస్ ఉంటుంది లోపల. తల్లి అందించాల్సిన ఆహారం కానీ లేకపోతే పిండం నుంచి వచ్చినటువంటి విడుదలైనటువంటి వేస్ట్ ప్రొడక్ట్స్ కానీ బయటికి రావడానికి కానీ ఇవన్నిటికీ ఒక దూడకు మాత్రమే సరిపోతాయి. కానీ ఈ పర్టికులర్ కండిషన్లో అన్యూజువల్గా ఒకసారి 3 అండాలు విడుదల కావటం, ఆ 3 అండాలు కూడా ఫలదీకరణ జరగటం, 3 పిండాలు డెవలప్ అవటం, 3 దూడలు, ఇది చాలా అన్యూజువల్ ఇన్సిడెన్స్ అన్నమాట. మేము మా రీసెర్చ్ ప్రాజెక్టులో గత 30-40 సంవత్సరాల్లో దాదాపు 5,000 ఆవులు ప్రసవించినాయి.
ఈ 5,000 ఆవుల ప్రసవంలో కూడా మేము 1-2 మాత్రమే ట్విన్స్ అబ్జర్వ్ చేసాం. ట్రిప్లెట్స్ అనేది ఎప్పుడు జరగల. సో ఇది రియల్లీ ఒక ఇండియాలో రికార్డ్ అయ్యింది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒంగోలు బ్రీడ్లో రికార్డ్ అయ్యి, ఇది ఒంగోలు బ్రీడ్ ఇంతవరకు రిపోర్ట్ చేయలే ఎవరు. ఒంగోలు బ్రీడ్ మనకు తెలిసినంతవరకు పునరుత్పత్తి సామర్థ్యం చాలా ఎక్కువ. దాదాపు 20-25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ప్రతి సంవత్సరం దూడలు ఇస్తూ ఉంటాయి. దాదాపు 15-20 దూడలు పుడుతూనే ఉంటాయి. కానీ ఇలాంటి ట్విన్స్ కమల దూడలు పుట్టడం లేదా ట్రిప్లెట్స్ పుట్టడం అనేది మహా అరుదైనటువంటి సిట్యువేషను. ఈ మధ్యకాలంలో మేము రికార్డ్స్ చూస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే, పోలాండ్ అనే ఒక దేశంలో దాదాపు 70,000 ఆవుల యొక్క ప్రసవం రికార్డు చూసినప్పుడు అక్కడ ట్విన్స్ 1.5% రికార్డ్ అయినాయి, ట్రిప్లెట్స్ 0.02% రికార్డ్ అయిందనమాట. కారణం ఏంటంటే, మనం ఈ మధ్యకాలంలో మనం ఏం చేస్తున్నామంటే ఆవులను కానీ గేదెలను కానీ పాల దిగుబడి పెంచడానికి సెలెక్టివ్ బ్రీడింగ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే సెలెక్టివ్ బ్రీడింగ్ చేస్తున్నామో పాల దిగుబడి పెరిగి వాటి యొక్క ప్రోజన్లో పాల దిగుబడి పెరిగిందో సైమల్టేనియస్గా వాటిల్లో ఒక అండానికి బదులు 2 అండాలు 3 అండాలు విడుదలయ్యే శక్తి కూడా పెరిగింది. అందువలన ఇది ఇనీషియల్గా 2% ఉన్నటువంటి ఇది 4%, 5%కి పెరిగింది. సో ఇది ఒక రకంగా మంచి పరిణామమే, ఎందుకంటే పునరుత్పత్తి యొక్క సామర్థ్యం పెరుగుతుంది ఆవుల్లో. కానీ ఇందులో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, ఒక ఆవు దాని యొక్క న్యాచురల్ ఇదేంటంటే ఒక దూడను పెంచడానికి మాత్రమే లోపల స్పేస్ ఉంటుంది. మనకి ఎప్పుడైతే కమలలు కానీ ట్రిప్లెట్స్ కానీ ఉన్నాయో 100-40% యానిమల్స్ ఆ జెస్టేషన్ పీరియడ్ అంటాం కదా మరి, ఆ ఈతకాలం 9 నెలలు మోయాల్సిన పశువు మోయలేక 6-7 నెలలకే అబార్షన్ జరిగిపోతూ ఉంటుంది. ఇది ఒకటి నెగిటివ్ ఆస్పెక్ట్. పుట్టిన దోళ్ళు తక్కువ బరువుతో పుట్టడం వల్ల కానీ అవి ఎక్కువ కాలం బతకలేకపోవటం. పుట్టిన తర్వాత ఫస్ట్ మంత్లోనో సెకండ్ మంత్లోనో చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఈనిన తర్వాత మాయటంలో కూడా కొన్ని ఇబ్బందులు పరిశీలించాం. మనకు అదృష్టం కొద్దీ ఆవులు అలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండటం వల్ల ఆరోగ్యకరంగా దూడలు ఉన్నాయి, మంచిగా పాలు తాగుతున్నాయి, అవి ఆరోగ్యకరంగా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. మనం కనుక ప్రెగ్నెన్సీ డయాగ్నోస్ చేయించుకున్నట్టయితే అప్పుడే మనం ట్విన్స్ ఉన్నాయని కనుక నిర్ధారణకు వచ్చినట్లయితే, ఏది 2 నెలల ప్రెగ్నెన్సీ 3 నెలల ప్రెగ్నెన్సీ టైంలో కనుక మనం ట్విన్స్ ఉన్నాయనే నిర్ధారణ కనుక వచ్చినప్పుడైతే అప్పుడు పోషక ఆహారాలు మంది అంచితే ఇంతకన్నా కూడా ఎక్కువగా బరువుగా దూడలు పెరిగే అవకాశం కూడా మనకు ఉంటుందన్నమాట. మామూలుగా మేము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ IVF టెక్నాలజీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒకవేళ 2 ఎంబ్రియోస్ కనుక ఉంటే 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తుంటాం మేము. అప్పుడు 2 దూడలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇది స్వాభావిక ప్రక్రియలో సాధారణంగా మామూలు పరిస్థితుల్లో ఇలా జరిగింది. మేబీ లక్షల్లో ఒకసారి 4-5 లక్షల్లో ఒకసారి జరుగుతూ ఉంటుంది అనమాట. సో నియర్లీ రికార్డు, ఈ బ్రీడ్కి సంబంధించి రికార్డు అని చెప్పుకోవచ్చు. తన ఒంగోలు ఆవుకి మార్చి నెల 25వ తేదీన 3 దూడలు పుట్టడంపై రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. పోరంకి ప్రాంతంలో గత 5 ఏళ్లుగా డైరీ నిర్వహిస్తున్నానని, ఇలా 3 కోడెలు పుట్టడం ఇదే ప్రథమమని చెబుతున్నాడు. పోరంకిలో డైరీ ఫామ్ పెట్టుకుని రన్ చేస్తున్నాను నేను. యాక్చువల్గా ఇది ఏమైందంటే, ఉదయం 25వ తారీఖు 6 గంటలకి ఉమ్మనీరు వేసింది. పెయిన్స్ వస్తున్నాయి. అప్పుడే పెయిన్స్ వస్తుంటే సరే డెలివరీ అయిద్దని చెప్పి మేము మామూలుగా ఉన్నాము. తర్వాత అది ఎప్పటికి 10 గంటల వరకు కూడా పెయిన్స్ వచ్చి ఇబ్బంది పడుతూ డెలివరీ అవ్వకపోయేసరికి అల్లాపురంలో డాక్టర్ గారు ఉంటారండి, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళన్నా అంటే సరే అన్న అని చెప్పి అక్కడికి తీసుకెళ్తే రాధాకృష్ణమూర్తి గారు ఉన్నారండి. అప్పుడు అరౌండ్ 12:30 అట్లా అయింది. సార్ కూడా ఏం చేశారంటే చూసి కొంచెం కాంప్లికేట్గానే ఉందండి, నా ప్రయత్నం నేను చేస్తాను, అయితే సరే లేదంటే మళ్ళీ గన్నవరం పంపిస్తాను, అక్కడ ఉన్న డాక్టర్కి నేను ఫోన్ చేసి చెప్తానండి, చూద్దాము మన ప్రయత్నం చేద్దామంటే సరే సార్ చేయను. డాక్టర్ గారు చాలాసేపు ట్రై చేశారండి. ఒక దాన్ని బయటికి తీశారు, తర్వాత రెండో దాన్ని తీశారండి. రెండో దాన్ని తీసిన తర్వాత ఇక రెండని చెప్పారు కదా, రెండని డిక్లేర్ చేసిన 2 వచ్చేసిన తర్వాత మేమందరం హ్యాపీగా ఫీల్ అయ్యామండి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత 3వది వచ్చిందండి. 3 కోడిదోళ్ళే పుట్టినాయి, 3 కూడా చక్కగా ఉన్నాయి. సో డాక్టర్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. డాక్టర్ గారికి 31 సంవత్సరాల సర్వీస్ అంటండి. ఆయన సర్వీస్లో ఇది ఫస్ట్ టైం అంటండి. నేను ఇప్పుడు ఇది 5 సంవత్సరాలు నేను డైరీ స్టార్ట్ చేసి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందుకు చదువుతున్నాను. నాకు రకంగా చెప్పండి, ఈ 3 దూడలు పుట్టిన తర్వాత చాలా ఉత్సాహం వచ్చింది. ఇంకా చాలా ఛాలెంజ్గా తీసుకుని వాటిని పెంచాలని చెప్పి డిసైడ్ అయ్యానండి. ప్రస్తుత కాలంలో పెయ్య దూడలకు ఉన్న ఆదరణ కోడె దూడలకు లేకుండా పోయిందని రైతు చెబుతున్నాడు. అయితే ఒకే కాన్పులో జన్మించిన ఈ 3 దూడలను మాత్రం బాగా పెంచాలనుకుంటున్నట్లు తెలియజేశాడు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.